ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హిడ్మా మీద ఎప్పుడు ఫోకస్ చేశారా మీరు? అంటే ఇప్పుడు ఆయన హిడ్మా అనేది మెయిన్ టార్గెట్గా మేము పనిచేసినాం. ఎందుకంటే మా దళాలు కూడా ఛత్తీస్గఢ్ పోయి కొట్టాలంటే బెటాలియన్ బాగా అడ్డుపడుతుండే మాకు. ఈ బెటాలియన్ వీక్ చేస్తే మాత్రమే మిగతా దళాలు వీక్ అయిపోతాయి అనేది మాత్రం మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం బెటాలియన్ వీక్ చేయాలని మేము చాలా ప్రయత్నాలు చేసినాం. ఆ ప్రయత్నాలలో సక్సెస్ కూడా అయినాం. కానీ హిడ్మా తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ దొరికాడు కదా. ఇంకా ఎక్కడ దొరికినా దొరికినట్టే కదా. అంటే ఇప్పుడు ఎవరో ప్రయత్నం చేస్తే ఎక్కడికొక్కడు వెళ్తుంటారు. ఆ సందర్భంలో దొరికింది. ప్రయత్నం అయితే జరిగితేనే రిజల్ట్ అనేది. మావోయిజం అన్నది మీ గ్రామం నుంచి చూశారు మీరు, మీ జిల్లా నుంచి. ఇప్పుడు క్రమేపీ ప్రజలు దూరం అవ్వడానికి, వాళ్ళు ఎంచుకున్న భావాజాలానికి దూరం అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమవుతుందంటే, ప్రజలకు ప్రభుత్వంతో ప్రభుత్వ సంస్థలతోని మంచి సంబంధం ఏర్పడ్డప్పుడు మావోయిజంతో పని లేదు. ఆ సందర్భాలలోనే ఇప్పుడు మన తెలంగాణ నుండి మావోయిజం ఛత్తీస్గఢ్ పోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే. ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవ్వడం వల్లనే మావోయిజం అనేది దూరమైంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కింద వరకు వెళ్ళడం, ప్రభుత్వంతో ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేంది, తెలంగాణ ప్రభుత్వం అయితేంది కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఊరుకు రోడ్ వేయడం స్టార్ట్ చేసింది. ప్రతి ఊరుకు కనీస సౌకర్యాలు ఏవైతే స్కూలు, వైద్యము, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇవి అందించడం స్టార్ట్ చేసిందో ప్రజలకు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద మంచి నమ్మకం వచ్చింది. ఓకే, మనము ఆ మావోయిజంకు ఎన్ని రోజుల దగ్గర ఉన్నా కూడా అభివృద్ధి కాము. అదే ప్రభుత్వానికి దగ్గరికి పోతే అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందే కనబడుతుంది కదండి. ఎందుకంటే రోడ్లు వచ్చినాయి అనుకో, ఇదివరకు చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద బ్రిడ్జిలు లేకుంటుండే. తర్వాత చాలా బ్రిడ్జెస్ కట్టినాం. వాళ్ళ రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వైద్యము పోవాలన్నా చాలా ఈజీ అనిపించింది. ఎడ్యుకేషన్ వాళ్ళది డెవలప్ అయింది. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలని అన్నీ అందడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకా మావోయిజంతో పని లేదు కదండి. ఎప్పుడైతే ప్రభుత్వం దూరంగా ఉంటుందో మావోయిజం అక్కడ, అంటే మేము కనుక్కున్నది, అంటే మాకు తెలిసినది ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వం రీచ్ కాలేదో అక్కడ మావోయిజమే గట్టిగా పట్టు చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం అక్కడికి రీచ్ అయిందో అప్పుడు మావోయిజం ఆటోమేటిక్గా బ్యాక్ కావాల్సిందే. అదంతే. ఎందుకంటే ప్రజల సహకారం లేనప్పుడు ఎవరు కూడా అక్కడ ఉండలేరు. కానీ ఇంత ఈజీగా, ఇంత తొందరగా అనుకున్న టైం కన్నా ముందే ఈ చాప్టర్ క్లోజ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేసినామండి. ఎందుకంటే ప్రజల కూడా వాడకుండా ప్రజలలో మార్పు వస్తుంది అనేది అయితే మాకు కనబడేది. ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలలో ఏ విధంగా మార్పు వచ్చిందో ఛత్తీస్గఢ్ ప్రజలలో కూడా అదేగా మార్పు వస్తుంది అనేది మాకు కనబడేది. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటుండ్రు అనేది మాకు తెలిసిపోయింది అన్నట్టు. ఎందుకంటే మా మాట్లాడిన ప్రజలతోని ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత మంచి రోడ్లు ఉన్నాయి, మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అరే మా దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుండు, మాకు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే మంచిగా ఉండు అనే మార్పు అయితే వాళ్ళ దాంట్లో వచ్చింది అన్నట్టు. అంటే ఎలా సాధ్యమైందండి ఇవి? ఎందుకంటే టాప్ క్యాడర్ అంతా కూడా తెలంగాణకు వచ్చారు, మీరు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేయలేదు, ఏం చేయకుండా. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఇంకా మా పై అధికారుల యొక్క కృషి వల్లనే ఇదంతా జరిగింది. ఓకే, మార్చి 31 ముందే మొత్తం విషయం క్లోజ్ చేశారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, గిరిదర్శన్ కార్యక్రమం పెట్టారు. ఆ గిరిదర్శన్ కాన్సెప్ట్ సక్సెస్ అయిందా లేకుందా? అంటే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఉపాధి చూపెట్టాలంటే వీళ్ళను ఎక్కడో హైదరాబాదుకో వేరే దగ్గరికి పంపిస్తే వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతానికి అలవాటు పడ్డ వ్యక్తులు గిరిజన ప్రాంతాలలో ఉండడానికే ఇష్టపడతారు అన్నట్టు. దాంట్లో భాగంగా మేము మొదటి ప్రయత్నంగా గిరిదర్శక్ అని మా పై అధికారులు ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. ప్రజెంట్ అయితే అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రానున్న రోజులలో దీన్ని ఇంకా వేరే ఏం చేస్తారండి వాళ్ళు భద్రాచలంలో? వీళ్ళకి మొత్తం ఏం చేసినామంటే ఒక 10 మంది సెలెక్ట్ చేసి మా దగ్గర 3 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 1 కిన్నెరసాని, 2 భద్రాచలం టెంపుల్, 3 పర్ణశాల. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు వీళ్ళను గైడ్గా ట్రైనింగ్ ఇచ్చాం ఫస్ట్. అంటే వచ్చిన టూరిస్టులకు ఈ విశిష్టత చెప్పే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన టూరిస్టులతో వీళ్ళు మాట్లాడి వాళ్ళకు ఇక్కడ జరిగే ఈ ప్రాంతం ఎట్లుంటుంది అనే దాని మీద వాళ్ళకు గైడ్ చేసే విధంగా ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేసినాం. ప్రజెంట్కి అయితే ఇది రన్ అవుతుంది. అంటే వాళ్ళు ఇటువైపు వస్తున్నారా, గట్టే ఆలోచనతో ఉన్నారా? లేదు. ఇప్పుడు ఎవరైనా ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి చాలామంది క్యాడర్స్ తెలంగాణలో సరెండర్ అయ్యింది. వాళ్ళు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చూసిండ్రు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి చూసిండ్రు. ఈ 2 చూసిన తర్వాత మా ప్రాంతం కూడా ఇట్లా అభివృద్ధి చెందితే బాగుండు అనే దాంట్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఏదైతే పెద్ద క్యాడర్లో ఉన్నా కూడా వాళ్ళు అదే
దాని మీద ఉన్నారు. ఉండి వాళ్ళు మా ప్రాంతాన్ని కూడా అట్లా చేయాలని కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మావోయిజం సైడ్ పోరు అనేది మాత్రం మాకు నమ్మకం కలిగింది. అంటే వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళ మీద వాచ్ ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకో మళ్ళీ దళాలు ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు పూర్తిగా మారే వరకు అయితే మేము వాచ్ ఉంటుంది. మావోయిజం లేకపోబట్టి అడవుల్లో గంజాయి పండిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఉంటే బాగుండని అని కూడా కొంతమంది ఆఫీసర్ కూడా ఒప్పుకుంటున్నారు. అది కరెక్ట్ అంటారా? అంటే గతంలో ఏబీ ఏరియాలో ఈ గంజాయి పండించే దాంట్లో వాళ్ళు మావోయిస్టులు వాళ్ళని పిలిచి కొంత వాళ్ళను థ్రెటన్ చేయడం ఇట్లాంటిది చట్ట వ్యతిరేక పనులు చేయడం అనేది అక్కడ జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒరిస్సా బార్డర్లో ఎక్కువ గంజాయి పండిస్తున్నారనేది కొంత సమాచారం ఉంది. ఇది మళ్ళీ ఛత్తీస్గఢ్కు రాకూడదంటే మేము ఏదైతే పాత ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఛత్తీస్గఢ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందంటే మాత్రం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందే అలర్ట్ చేసి దీన్ని అక్కడ ఆ పరిస్థితి రాకుండా చూస్తాం అనేది నమ్మకం అయితే మాకుంది. ఓకే, భద్రాచలం అంతా గేట్ ఉంది. ఆ గేట్ ఎప్పుడు క్లోజ్ ఉండాలంటారు. ఆ గేట్ ఓపెన్ చేస్తే గంజాయి బయటకు వస్తుందని. ప్రజెంట్ ఏదైతే భద్రాచలం గేట్ ఉందో ఒకటే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళే దాటి వెళ్తుంది అనేది ఒకప్పుడు బాగా ఉంటుండే. కానీ ఈ మార్గం కాదు, ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం టైట్ ఉన్నప్పుడు ఇంకో మార్గంలో పోతుంది. కాబట్టి మా ప్రాంతం కాకపోయినా చెర్ల నుంచి వచ్చేది పూసుకుప్పనట్టు కానీ లేదు, ఆ గేట్లకి వెళ్ళరాదు. ఇదంతా ఎక్కువ మనకు ఒరిస్సా ఏపీ బార్డర్ అంటే ఇక్కడ నుండి వచ్చిన తర్వాత 2 రూట్లు అయిపోతాయి. ఒకటేమో వయా భద్రాచలం రావచ్చు, ఇంకోటి వయా రాజమండ్రి పోవచ్చు. అచ్చా, రైట్. అట్లా మా రాజమండ్రి రావచ్చు, లేదా మీరు చర్ల వెంకటాపురం వాజేడు కూడా ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. అంటే మాకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము టైట్ చేసిన ఇక్కడ టైట్ అవుతుందంటే వాళ్ళు ఈ రూట్ రారు, ఇంకో రూట్లో వెళ్ళిపోతారు అన్నట్టు. కాబట్టి మా రూట్ల వరకు మేము ఎప్పుడు మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి తనిఖీలు మాత్రం చేయడం జరుగుతుంది. ఎప్పుడు అలర్ట్. మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్లో ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ప్రమోషన్ వచ్చేది డిఎస్పీకి భద్రాచలం వచ్చారు, సివిల్లోకి వచ్చారు కాబట్టి మీరంతా గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అంటే కొంత ఏదైతే ప్రొసీజర్స్ ఉందో మారినాయి, వాటిని అన్నిటినీ తక్కువ టైంలోనే అన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకా మనం లాండ్ ఆర్డర్ విషయం వద్దాం. భద్రాచలం లాండ్ ఆర్డర్ ఏముందండి? క్రైమ్ ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ క్రైమ్ తక్కువ ఉంటుంది. అంటే క్రైమ్ అంటే పెద్దగా మేజర్ క్రైమ్ ఉండదు. ఎక్కువ మాకేముంటుంది అంటే మాకు టెంపుల్లో ఇయర్లీ 2 పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి కళ్యాణం, రెండోది ముక్కోటి. ఈ 2 మేజర్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్కు. వీకెండ్స్ కూడా టెంపుల్కు చాలామంది భక్తులు వస్తారు అన్నమాట. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ ముందు జాగ్రత్త తీసుకుంటాం. వీళ్ళకి ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా, అంటే పిట్ ప్యాకెట్స్ ఎక్కువ వీళ్ళకు ఇక్కడికి వచ్చే భక్తులకు చిన్న అవి వాళ్ళను కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిపోయేది అన్నీ కూడా మేము సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ నెంబర్ 2 ఇందులో ట్రాఫిక్. ఈ భద్రాచలం ట్రాఫిక్ కూడా ఇది అంత మేజర్ ట్రాఫిక్ కాదండి, చాలా తక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ ఏంటంటే టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంపుల్ రూట్స్ సపరేట్ ఉన్నాయి మాకు. కాబట్టి ట్రాఫిక్తో పెద్ద ఇబ్బంది ఉంటుంది. ట్రాఫిక్ ఇప్పుడు కూడా మాకు భద్రాచలంలో ట్రాఫిక్ అనేది ఇబ్బంది తక్కువ. ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే మాకు గోదావరి మీద ఒకటే బ్రిడ్జ్ ఉంటుంది. మెయిన్ ఈవెంట్స్ అప్పుడు ఆ ఒక్క బ్రిడ్జ్ మీదనే కొంత ప్రయాణం ఇబ్బంది కలుగుతుండే కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు 2 బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత ఇక భద్రాచలంకి అయితే ట్రాఫిక్ ఇష్యూ అయితే ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఆ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. అంటే ఇన్నో అవుట్ ఉన్నాయి ఇప్పుడు మాకు. కాబట్టి ఇక ట్రాఫిక్ సమస్య అయితే మాకు భద్రాచలానికి లేదు. సార్, ఫైనల్గా చెప్పండి, ఇంటెలిజెన్స్లో కిక్ వచ్చే పనులు జాబ్ చేశారు మీరు. ఇక్కడ నాకు కిక్ రావాలని, మరి ఇప్పుడు లాండ్ ఆర్డర్లో కిక్ వస్తుందా? లాండ్ ఆర్డర్లో కూడా మంచి కిక్ ఉంటుంది. ఏదైతే అన్డిటెక్టబుల్ క్రైమ్ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేయగలిగితే అందులో కూడా కిక్ వస్తుంది. మరి తీసారా? ఇప్పుడు నేను వచ్చి 2 months అవుతుంది కాబట్టి మాకు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఇప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొంత తక్కువ ఉంటుంది. బట్ మా వాళ్ళతో సూపర్వైజ్ చేయించి అట్లాంటి కిక్ ఉన్నాయా ఇక్కడ? అలాంటివి ఏ కేసులు ఉంటాయి, చేస్తాం అవి కూడా. భద్రాచలానికి రాములవారే కాదు, ఇక రకరకాల కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఇది మావోయిస్టులకి ఒక షెల్టర్ జోన్, అది కమ్మేపి కాదు పూర్తిగా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గంజాయి, ఆ గంజాయి కూడా ఇటు కాదు, ఇంకో వేరే రూట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము భద్రాచలం టైట్ చేస్తే వేరే రూట్లు ఎంచుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భద్రాచలం వైపు గంజాయి స్మగ్లర్ రాకుండా ఉండడమే మా జయం అంటున్నారు అరుణ్ కుమార్ గారు. అయితే కిక్ విషయంలో అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ కిక్ ఉంటుంది. పాత కేసులు తిరగదోడి అందులో నిందితుని పట్టుకుంటే అందులో మజా వేరు ఉంటుంది అంటున్నారు అరుణ్ కుమార్ గారు. ఇది వారం అరుణ్ కుమార్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కిక్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.